రామాయణంలో అసలైన విలన్ ఎవరో మీకు తెలుసా? ఆమె పేరు మంతారా. కైకేయికి వివాహం జరిగిన తర్వాత కైకేయితో పాటు మంతారా కూడా కైకేయి రాజ్యం నుండి వస్తుంది. కానీ ఈమె గురించి ఎవ్వరికీ సరిగ్గా తెలియదు. కైకేయి మరియు రేఖ చిన్నప్పటి నుండి చాలా మంచి స్నేహితులు. రేఖకు చిన్నతనంలో ఒక వ్యాధి వచ్చింది. దాని వల్ల ఆమె శరీరం అంతా చెమటతో తడిసిపోతూ ఉండేది. ఒక రోజు రేఖ దాహం తీర్చుకోవడానికి యాలకులు, పంచదార, మిఠాయి, గంధపు చెక్కలను మరేవో మొక్కలు నీటిలో కలుపుకొని షర్బత్ లాగా చేసుకుని తాగింది. ఈ షర్బత్ తాగిన తరువాత ఆమె శరీరంలో అనేక భాగాలు పనిచేయడం మానేశాయి. రేఖ తండ్రి ఆమెకు వైద్యుల వద్ద చికిత్స చేయించాడు. చాలా రోజుల తర్వాత రేఖ కోలుకునింది. కానీ ఆమె వెన్నుముకలో మాత్రం లోపం వచ్చి ఆమె శరీరం అంతా ముసలివాళ్ళిలా వంగిపోయింది. రామాయణం ప్రకారం ఈ రేఖనే ఆ మంతారా. అనారోగ్య కారణంగా ఆమెను ఎవ్వరూ వివాహం చేసుకోలేదు. చిన్నప్పటి నుంచి కైకేయితో ఉండటంతో కైకేయి పెళ్లి అయిన తర్వాత కూడా కైకేయితో పాటు అంగరక్షకురాలుగా అయోధ్యకు వచ్చింది. కానీ అక్కడ ఆమె వికృత రూపం కారణంగా ప్రజలు ఆమెను ఒక పని మనిషిలాగా భావించి అవమానించేవారు. దీని వల్ల కోపం వచ్చి ఈ అయోధ్యలో శాంతి లేకుండా చేయాలి అని అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అందరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.